ప్రతి దేశం తమ వంతు రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తూ మారణాంతకమైనటువంటి ఆయుధాలను సమకూర్చుకుంటుంది. అవసరమైతే దేశ భూభాగాన్ని, సమగ్రతను, దేశ రక్షణ కోసం యుద్ధానికి సైతం తలపడుతున్నాయి. యుద్ధం మాత్రం ఎవరి మధ్య జరిగినా సరే సామాన్య ప్రజలకు మాత్రమే అధిక మొత్తంలో ప్రాణ నష్టం ఉంటుంది. ప్రాణాలు గుప్పిట్లో పట్టుకోవాలి. కానీ అటువంటి యుద్ధ వాతావరణం రాకుండా తమ దేశ రక్షణ శక్తిని ప్రపంచానికి చూపిస్తూ తమతో పెట్టుకుంటే దెబ్బ ఎలా ఉంటుందో అని చూపిస్తూ ఉంటారు. రక్తపాతాలు, యుద్ధాలు, పోరాటాలు భూమికి కొత్త కాదు. ఎక్కడో చోట ప్రాణ నష్టం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అటువంటి ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న శత్రు దేశాల నుండి భయపడకుండా తమ వంతుగా నెంబర్ 1 స్థానానికి ఎదగడం వెనుక ఉన్న రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇజ్రాయెల్ ఈ పేరు కన్నా కూడా ప్రపంచం మొత్తం మీద ఎక్కువ మొత్తంలో అందరికీ గుర్తుండిపోయేటువంటి పేరు ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్లో 3 దళాలుగా విభజించబడి ఉంటాయి. ఒకటి సైనిక దళాలు, వైమానిక దళాలు మరియు నేవీ వంటి విభాగాలుగా కలిగి ఉంటాయి. ప్రస్తుత ఇజ్రాయెల్ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైనిక సేవ కోసం అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు 15,54,186 మంది పురుషులు, దాదాపుగా 15,14,063 మంది మహిళలు అందుబాటులో యాక్టివ్గా ఉన్నారు. ప్రతి ఏటా సైనిక పరంగా 60,000 మంది కొత్త యువతీ యువకులు సైనిక శిబిరాల్లో చేరుతూ ఉంటారు. బడ్జెట్ వచ్చేసరికి $20.5 బిలియన్ ఈ దేశ బడ్జెట్ ఉంది. ఈ దేశం యొక్క జీడిపి 5.3%. ఇది 2019 లెక్కల ప్రకారం. ప్రతి ఏటా 30% పైగా ఇజ్రాయెల్ దేశం సైనిక శక్తిని మెరుగుపరచడానికి, అత్యధిక అవసరాలను, టెక్నాలజీని రూపొందించడానికి, అదేవిధంగా టెక్నాలజీని ప్రపంచంలో ఉన్న దానికన్నా రెట్టింపు చేయడానికి ఎక్కువ మొత్తం ఖర్చు పెడుతుంది. ఉన్న ప్రపంచ దేశాలన్నింటికంటే ఎక్కువ మొత్తం ఆర్మీకి 30% పైగా ఖర్చు చేసేటువంటి మొదటి దేశం ఈ ఇజ్రాయెల్ మాత్రమే. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టాప్ మోస్ట్ గూఢచార వ్యవస్థను ఈ దేశం కలిగి ఉంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్లో దానికి ఉన్నటువంటి యుద్ధ చరిత్రలో చుట్టూ ఉన్నవి అన్ని శత్రు దేశాలైనప్పటికీ సొంత టెక్నాలజీనే వినియోగించుకుంటుంది. ఇజ్రాయెల్ యొక్క అవసరాలకు సరిపడేలా ప్రపంచంలోనే అత్యాధునికమైన నూతన టెక్నాలజీతో ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి మెర్కావా యుద్ధ ట్యాంకర్లు, ఐరన్ డోమ్ వంటి క్షిపణి రక్షణ వ్యవస్థలు వంటివి ఈ దేశానికి ఉక్కు కవచాల్లా ఉన్నాయి. ఇజ్రాయెల్ మెర్కావా యుద్ధ ట్యాంకర్ను 1970లో ప్రారంభించి దానిని అభివృద్ధి చేసుకుంటూ 1979వ సంవత్సరంలో అధికారికంగా సేవలోకి తీసుకొచ్చారు. దీని ఖర్చు మొత్తంగా $3.5 బిలియన్ వరకు ఖర్చయింది. ఇతర దేశాలకు దీనిని 2014 ధర ప్రకారం $4.5 బిలియన్ అమ్మకాలు జరుపుతూ ఉండేది. ఈ యుద్ధ ట్యాంకర్ 65 టన్నుల బరువు, 29.7 అడుగుల వైశాల్యం, ఎత్తు 8.7 అడుగులుగా ఉంటుంది. ఇది గంటకు 55 కిలోమీటర్లు ప్రయాణిస్తూ 500 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి శత్రు స్థావరాలను సైతం ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. ఇక ఐరన్ డోమ్ విషయానికి వస్తే ఇది ఒక అడ్వాన్స్డ్ రాఫెల్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ముఖ్యంగా 4 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ప్రయోగించినటువంటి స్వల్ప శ్రేణి రాకెట్లను మరియు ఫిరంగి గుండ్లను వంటి ఆయుధాలను గమనించి 70 కిలోమీటర్ల అవతల ఆకాశంలోనే పేల్చేస్తుంది. దాంతో ధన నష్టం, ప్రాణ నష్టం అనేది అరికడుతుంది. ఈ ఐరన్ డోమ్ అనేది ఆ దేశం మొత్తం కప్పబడినటువంటి ఉక్కు గొడుగులాగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీని 70 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్లు పెంచాలని పరిశోధనలు జరుగుతున్నాయి. అంటే స్వల్ప శ్రేణి రాకెట్లను 250 కిలోమీటర్ల దూరంలో ఉండగానే గమనించి వాటిని ఆ దేశ పరిధిలోకి రాకముందే పేల్చేస్తుందన్నమాట. అంతేకాకుండా ఏకకాలంలో ఒకేసారి 2 దిశల నుండి వచ్చే క్షిపణులను కూడా అడ్డుకుంటుంది. ఆ దిశగా కూడా ప్రయోగాలను ముమ్మరం చేస్తుంది ఈ ఇజ్రాయెల్ దేశం. ఈ ఐరన్ డోమ్ను 2005న రూపొందించి 2011లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందులో ఉపయోగించేటువంటి సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, రాడార్ మరియు తదితర బ్యాటరీలు ఉంటాయి. శత్రువులు ప్రయోగించినటువంటి రాకెట్లను ఇజ్రాయెల్ దేశ పరిధిలోకి రాగానే ఐరన్ డోమ్ యొక్క రాడార్లు దానిని పసిగట్టి దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ సిగ్నల్స్ను అధికారులకు చేరవేస్తుంది. ఆ శత్రు రాకెట్ ఎక్కడ పడుతుందో ఖచ్చితంగా లెక్క కట్టి జనావాసాలు లేని చోట పడే పని అయితే ఎటువంటి క్షిపణిని ప్రయోగించదు. ప్రాణ నష్టం కలిగించే దిశగా వస్తే మాత్రం ఐరన్ డోమ్ దానిని పసిగట్టి బ్యాటరీల సాయంతో శత్రు రాకెట్లను పేల్చేస్తుంది. ప్రస్తుతం ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రపంచం మొత్తం మీద ఇజ్రాయెల్ మరియు అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి. అప్పట్లో అమెరికా ప్రెసిడెంట్ ఒబామా ఈ తరహా ప్రయోగాలకు విడతల వారీగా నగదును సాయం అందించడంలో
ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల కృషికి ఫలితంగా 2011లో ఈ ఐరన్ డోమ్ పుట్టుకొచ్చింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రజలను రక్షిస్తున్న ఉక్కు కవచం ప్రధానమైన వాటిలో ఈ ఐరన్ డోమ్ ఒకటి. తర్వాత ఈ టెక్నాలజీని అమెరికాకు కూడా ఇజ్రాయెల్ గిఫ్ట్గా ఇచ్చింది. 2011లో ఈ వ్యవస్థను పరీక్షించడానికి గాజా నుండి ప్రయోగించినటువంటి శత్రు క్షిపణి అయిన BM-21 గ్రాడ్ను విజయవంతంగా అడ్డగించింది. 2012 మార్చి 10న జెరూసలేం పోస్ట్ గాజా నుండి ప్రయోగించినటువంటి 90% పైగా వందల రాకెట్లను ఈ వ్యవస్థ జనావాసాలపై పడకుండా ఆ దేశం యొక్క ప్రజలను రక్షించింది. అంతేకాకుండా ఇజ్రాయెల్ మొత్తం విస్తృతంగా కలిగి ఉన్నటువంటి అణు ఆయుధాలు, ముఖ్యంగా వాటి నిల్వ సామర్థ్యం 80 నుండి 400 అణు వార్హెడ్ల మధ్య ఉండొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. వాటిని విమానాల ద్వారా చాలా పద్ధతుల్లో చాలా త్వరగా పంపిణీ చేయగల సామర్థ్యం కూడా ఇజ్రాయెల్ దేశానికి ఉంది. ఈ దేశం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను, జలాంతర్గామి సబ్మెరైన్లను కూడా కలిగి ఉంది. అంతేకాకుండా ఇజ్రాయెల్ వైమానిక దళం F-16I మరియు F-35I వంటి అత్యాధునికమైనటువంటి యుద్ధ విమానాలను మరియు మెర్కావా వంటి యుద్ధ ట్యాంకర్లను, అంతేకాకుండా అత్యాధునికమైన తుపాకులను కూడా గ్రౌండ్ ఫోర్స్ పరంగా చాలా శక్తివంతంగా మంచి నైపుణ్యాలతో పనిచేస్తుంది. తర్వాత చెప్పుకోదగ్గ అత్యాధునికమైనటువంటి గొప్ప రక్షణ వ్యవస్థ సీడోమ్. ఇది సముద్ర జలాల్లోని బాలిస్టిక్ క్షిపణులు వంటివి ప్రత్యేకమైనటువంటి దాడుల నుండి ఇజ్రాయెల్ నేవీ రక్షణ వ్యవస్థను కాపాడుతుంది. దీనిని 2014 అక్టోబర్లో శ్రీకారం చుట్టారు. ఇది కూడా దాదాపు ఐరన్ డోమ్ లాగానే పనిచేస్తుంది. ఇది 360 డిగ్రీల నేవీ రక్షణ వ్యవస్థకు రక్షణగా ఉంటుంది. 10 రౌండ్ డబ్బాలలో లోడ్ చేసి చుట్టూతా రాడార్ సహాయంతో ఈ యొక్క ప్రయోగాలను ఉపయోగించుకుంటూ ఉంటారు. అంతేకాదు మానవరహిత వైమానిక దళాలు, మానవరహిత యుద్ధ ట్యాంకర్లను కొన్ని మైళ్ళ దూరం నుంచే ఆపరేట్ చేస్తూ దాని యొక్క 360 డిగ్రీల కెమెరాలతో ఆ యొక్క చుట్టూ పరిసరాలను గమనిస్తూ ఉన్నతమైనటువంటి టెక్నాలజీ దిశగా అడుగులు వేస్తుంది ఇజ్రాయెల్ దేశం. రక్షణ వ్యవస్థ పరంగా ఎప్పటికప్పుడు నూతన మార్పులను ప్రవేశపెట్టి ప్రయోగాలను జరుపుతూ ఉంటుంది. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ ప్రతి ఒక్కరూ దాదాపు 2 నుండి 3 సంవత్సరాల వరకు దేశ రక్షణలో భాగంగా ఇజ్రాయెల్ దేశ ఆర్మీలో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ దేశ ట్రైనింగ్లో నేర్పించేటువంటి స్కిల్స్ ఎన్నో వారి వారి నిత్య జీవితాలలో తర్వాత చాలా ఉపయోగపడ్డాయి అని ఆ దేశ పౌరులు చెప్తుంటారు. అంతేకాకుండా రక్షణ కోసం చాలా రకాల బంకర్లను భూమి లోపల తవ్వి అనేక సదుపాయాలను సైనికులకు కల్పిస్తుంది. ఇజ్రాయెల్ చుట్టూ శత్రు దేశాలు ఉన్నప్పటికీ కీలకమైనటువంటి ఆర్మీని మెయింటైన్ చేస్తుంది. ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి అత్యంత విలువైన గూఢచార రక్షణ వ్యవస్థను కూడా కలిగి ఉంది. ప్రపంచంలోని దేశాలు అవి ఏం చేయబోతున్నాయి, జరగబోయేటువంటి తీవ్ర పరిణామాల గురించి చాలా ముందుగా అందరికంటే వేగంగా నమూనాలను రూపొందిస్తుంది. ఇజ్రాయెల్ దేశం చాలా రకాలైనటువంటి ఆయుధాలను, ఉపగ్రహాలను కూడా ఇతర దేశాలకు విక్రయిస్తుంది. ఆయుధాల అమ్మకం వ్యాపారంలో $6.5 బిలియన్ వార్షిక అమ్మకాలలో ప్రపంచంలోనే అగ్ర ఎగుమతిదారుగా ఉన్నటువంటిది ఈ ఇజ్రాయెల్ మాత్రమే. భవిష్యత్తులో రానున్న రోజుల్లో యుద్ధాలు ఎక్కడ జరుగుతాయి అంటే అది అంతరిక్షంలోనే ముఖ్యమైన వేదికగా కానుంది. ఆ దిశగా కూడా ఇజ్రాయెల్ దేశం తనకంటూ ఒక గుర్తింపు కోసం నూతనమైనటువంటి ఆవిష్కరణలు చేస్తూ కొత్త టెక్నాలజీతో ప్రపంచాన్నే అబ్బురపరుస్తూ ఉంటుంది. ఇజ్రాయెల్ యొక్క ఉపగ్రహాలను టెక్సార్ అని పిలుస్తారు. ఇందులో సింథటిక్ సెన్సార్లను ఉపయోగిస్తారు. ఇది సాధారణ కెమెరాలతో పోలిస్తే ఈ ఉపగ్రహ వ్యవస్థ కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి 20 అంగుళాల చిన్న వస్తువులను కూడా హై రెజల్యూషన్స్తో గుర్తించి కేంద్రాలకు పంపుతుంది. కొన్ని రకాల సందర్భాలలో శత్రువులు ప్రయోగించేటువంటి క్షిపణులను, వారి యొక్క స్థావరాలను, వారి యొక్క ఎత్తుగడలను వాతావరణ విపత్కర పరిస్థితుల్లో గుర్తించడం అసాధ్యంగా ఉంటుంది. అందుకోసం ఇజ్రాయెల్ దేశం ఉపయోగించేటువంటి రాడార్లు చలి, వేడి మరియు మేఘాలు లాగా ఎన్నో రకాల వాతావరణ పరిస్థితులను అనుకూలంగా లేకపోయినా కూడా పర్ఫెక్ట్గా వాటి యొక్క సిగ్నల్స్తో దానికి అప్పగించినటువంటి పనిని పర్ఫెక్ట్గా చేస్తాయి. ఇక ఇజ్రాయెల్ సైనిక శక్తి పరంగా ఆర్మీ విషయానికి వస్తే వారికి ఇచ్చేటువంటి అత్యంత కఠినమైనటువంటి శిక్షణ, స్కిల్స్, త్వరగా డెసిషన్స్ను తీసుకునేటువంటి సామర్థ్యాన్ని వారికి నేర్పించడం, పూర్తి నమ్మకమైనటువంటి స్వదేశీ ఆయుధాలు, అంతకుమించి ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి యాక్టివ్ సైనికులు, ఇవన్నీ కూడా దేశాన్ని మరింత శక్తివంతంగా చేస్తున్నాయి. సొంత కాళ్ళ మీద నిలబడాలి అనేటువంటి తపన ప్రతి ఒక్క ఇజ్రాయెల్ పౌరుని రక్తంలో ఉంటుంది. అన్ని రంగాలలో కూడా పైచేయిని కనబరుస్తుంది. గుర్తుపెట్టుకోండి, యుద్ధం మాత్రం ఎవరి మధ్య జరిగినా కూడా
ఆ దేశంలో ఉండేటువంటి సామాన్య ప్రజలకు మాత్రమే అధిక మొత్తంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఉంటుంది. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క మనస్సుల్లో ప్రేమను, ఆధ్యాత్మికతను పంచుకొని మంచిగా ఉండటమే, శాంతిగా జీవించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు ఎక్కడైనా డౌట్స్ ఏదైనా వచ్చినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో అడిగితే మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియోని కనుక నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి కనీసం ఒక 100 లైక్స్ వరకు టార్గెట్ ఇస్తున్నాను. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన ఛానల్ నుంచి ఇవే కాకుండా ఇంకా కొత్త రకాలైనటువంటి మంచి విషయాలను మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే అందించగలుగుతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.